ఇక దిల్సుఖ్ నగర్లోని సాయిబాబా టెంపుల్లో కూడా జనం పోటెత్తారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. మౌనిక చెప్పండి, అక్కడ భక్తుల రద్దీ ఎలా ఉంది? ముందుగా మీకు అండ్ వీసీ వ్యూవర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ సందర్భంగా సిటీలోని ప్రధాన ఆలయాలన్నీ కూడా భక్తులతో రద్దీగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మిడ్ నైట్ వరకు కూడా కేక్ కట్టింగ్ తో బిజీగా ఉన్న నగరవాసులు ఉదయం 5 గంటల నుంచి కూడా ఆలయాలకు వచ్చి కూడా పూజల్లో పాల్గొంటున్నారు. ఈ ఒక్కరోజు పూజలో పాల్గొంటే కనుక సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అనుకుని అన్ని కూడా నిజమవుతాయని భక్తుల నమ్మకం. అందుకే ప్రధాన ఆలయాల వద్ద అన్ని ఆలయాలలో కూడా రద్దీ కనిపిస్తుంది. ప్రజెంట్ మనము దిల్సుఖ్ నగర్లోని సాయిబాబా దేవస్థానంలో ఉన్నాం. ఇది సాయిబాబా గుళ్ళల్లో చాలా ప్రసిద్ధిగాంచిన గుడి. చాలా వరకు ఇక్కడికే వచ్చి కూడా మొక్కుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు ఉదయం 5 గంటల నుంచి కూడా భక్తులు తాకిడి కనిపిస్తుంది. మరియు ఎంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయి, దాంతోపాటు వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో తెలుసుకుందాం. మనతో పాటు కమిటీ సభ్యులు వారితో మాట్లాడదాం. ముఖ్యంగా న్యూ ఇయర్ అంటేనే చాలా మందికి ఒక సెంటిమెంట్ ఉంటుంది, ఈరోజు వచ్చి దర్శించుకుంటే సంవత్సరం అంతా బాగుంటుంది అనేసి. ఎంతమంది భక్తులు వస్తారు ఈరోజు? సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. చూడమ్మా, దిల్సుఖ్ నగర్ సిటీ సాయిబాబా సంస్థాన్ 30 సంవత్సరాలకెళ్ళి ప్రతి బర్త్డే, గురు పౌర్ణమి, దత్త జయంతి అన్నిటికీ 50,000 మంది 60,000 మంది వస్తారు ఇక్కడికి. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే జనవరి 1 రోజు భక్తులు తక్కువ ఒక 40,000 నుంచి 50,000 మంది వస్తారు. ఇప్పటి వరకు 3,000 మంది మీరు చూశారు, బ్రేక్ఫాస్ట్ చేశారు. 3,000 మంది పొంగలు, ఇప్పుడు బూందీ స్వీట్ ఇస్తారు. మధ్యాహ్నం 12 తర్వాత సాంబార్ రైసు, కర్డ్ రైసు, బూందీ స్వీట్ ఇస్తారు. అది రాత్రి 9 గంటల వరకు ఎన్ని వేల మంది వచ్చినా అన్ని వేల మందికి వంట చేసి పెడతా ఉంటారు. రోజు ఎప్పుడు జరిగే నిత్యకారణం అంటే ఈరోజు పొద్దున అభిషేకం ఉంటుంది. అది ప్రతి నిత్యం జరిగే అభిషేకమే, ఒక 100 మంది అభిషేకం. ఇట్లా కార్యక్రమాలు ఒక్కొక్కటి. మేమేమి ఒకటి నిర్ణయం ఏం తీసుకున్నామంటే, కోటి అంటే అర్చన 1 కోటి చేస్తారు. మేము 100 కోట్ల అర్చన చేయాలని, 100 కోట్లు ఓం సాయి శ్రీ సాయిని చేయాలని, నామాలను చేయాలని ఇప్పటి వరకు 30 కోట్లు అయినాయి. ఇంకా 70 కోట్లు 3 నెలలు అయిపోతే 100 కోట్ల శతనామం సాయిబాబా చేసి ఆ రోజు ఇట్లా పెద్ద ప్రోగ్రాం పెట్టాలని ఆ బాబా ఆశీర్వాదంతో మంచిగా ఉంది. మేమేం లేదు, భక్తులు వాళ్ళు అనుసారంగా వచ్చి వాళ్ళు ప్రేమతో వచ్చి దర్శనం చేసుకుపోతారు. మనం పిలిస్తే ఎవరు రారు బాబా దగ్గరికి. వాళ్ళ సంతోషానికి వస్తారు. ప్రతి సంవత్సరం మంచి కార్యక్రమాలు జరుగుతాయి, చిన్న చిన్న ప్రోగ్రాములు. ఇక్కడ మెయిన్ ఏంటంటే పేదవాళ్లకు రోజు 200 మందికి ఫిజియోథెరపీ చేస్తారు. హాస్పిటల్లో రోజు 200 మందికి టెస్ట్ చేస్తారు. ఫ్రీ మెడిసిన్ అందరికీ. తర్వాత మందులు ఫ్రీ, డెంటల్ ఫ్రీ, హోమియోపతి ఫ్రీ, ఆయుర్వేదిక్ ఫ్రీ. ఇక్కడ జరిగే కార్యక్రమాలు మొత్తం ఫ్రీ సర్వీస్ ఉంటుంది. ఇంతకంటే మిక్కిలేము. అన్నదానం రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ 200-300 మంది తింటారు. మధ్యాహ్నం పూట 2 నుంచి 2,000 మంది రోజు. గురువారం రోజు 5 నుంచి 6,000 మంది. ఇది మా సంస్థలో జరిగే ప్రతి నిత్య కార్యక్రమము. భక్తుల నమ్మకంతో ఎక్కడెక్కడికెళ్ళి వస్తారు. మీరు ఇంటర్వ్యూ చేయండి. భక్తులు అయితే చాలా వరకు కూడా ఉదయం నుంచి కూడా రావడం జరుగుతుంది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయం 4:30 నుంచి కాకడ హారతి, తర్వాత అభిషేకము, 100 మంది భక్తుల అభిషేకము, తర్వాత బాబావారి యొక్క అలంకరణ, హారతి. మనకు 8 గంటల నుంచి ఈరోజు మొత్తము రాత్రి అంతా రేపు ఉదయం వరకు టెంపుల్ ఓపెన్ ఉండడం జరుగుతుంది భక్తుల దర్శనార్థము. కాబట్టి అందరూ ఆ యొక్క బాబావారి ఆశీస్సులు పొందాలని మా యొక్క మనవి. జై సాయిరామ్. చూసుకోవచ్చు, ఆలయాన్ని కూడా విద్యుత్ కాంతుల మధ్య కూడా మంచిగా రెడీ చేయడం జరిగింది. ఉదయాన్నే సాయిబాబా దర్శనం చేసుకుని భక్తులు వచ్చారు. అమ్మ, ఏం పేరు మీది? నా పేరు నాగమణి అండి. కొత్త సంవత్సరం పూట సాయిబాబా దర్శనంకి వచ్చారు. సెంటిమెంటా ఎట్లా? నాకు ఈ సాయిబాబా అంటే చాలా ఇష్టము. దిల్సుఖ్ నగర్లో చాలా ఫేమస్ కదా. అంటే షిరిడి తర్వాత దిల్సుఖ్ నగర్లోనే చాలా ఫేమస్ హైదరాబాద్లో. కాబట్టి కొత్త సంవత్సరము మనకి సాయిబాబా అంటే చాలా శాంతం అనమాట. ఈ ఇయర్ కూడా అలానే, అంటే 2020 కోవిడ్ తర్వాత 2025లో మనం చాలా ఇన్సిడెంట్లు చూసాము. కాబట్టి సో ఈ 2026లో అయినా మనకి ప్రశాంతమైన, అంటే ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకూడదని బాబాని కోరుకోవడానికి వచ్చానండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది ఏర్పాట్లు? ముఖ్యంగా ఎంతసేపు అయింది మీకు రద్దీకి? ఇక్కడ బాగానే ఉంది. తొందరగా 5 నిమిషాలు వచ్చానండి లోపలికి. బాగా అన్నదానం చేస్తున్నారు. నమ్మకం ఉంటుందా ఈరోజు దేవుని దర్శించుకుంటే సంవత్సరం అంతా సాఫీగా ఉంటుందని? అవునండి, ఉంటుంది.
అయితే కొత్త వాహనాలు కొనుక్కున్న వాళ్ళు కానీ కొత్త బైకులు కొనుక్కున్న వాళ్ళు కానీ ఈరోజు ఆ స్వామివారి వద్ద ఆలయం వద్ద కూడా పూజలు చేయించుకుంటూ ఉన్నారు. చాలా మంది సాయిబాబాకి ఎంతో ఇష్టమైన రోజ్ ఫ్లవర్ని కూడా తీసుకొచ్చి సమర్పిస్తుంటారు. ఏం పేరండి మీది? నా పేరు రవీందర్. సో ఎట్లా ఉంటుంది ఈరోజు సాయిబాబా టెంపుల్లో? ముఖ్యంగా ఏ సెంటిమెంట్ ఉంటుంది మీకు ఇక్కడికి వస్తే సంవత్సరం బాగుంటుంది? ఒక జనవరి 1 రోజు ఇట్లా చేసుకుంటే సంవత్సరం మొత్తం హ్యాపీగా గడుస్తుందని కోరుతున్నాం. ఎంతసేపు అయింది సార్ దర్శనంకి వచ్చి? హాఫ్ అన్ అవర్ అవుతుంది. మీ పేరేంటమ్మా? కృష్ణవేణి అండి. న్యూ ఇయర్ ఎక్కువ టెంపుల్కే వస్తాము మా పొద్దున్నే. ఈరోజు అందులో గురువారం కదా, అందుకని సాయిబాబా గుడికి వచ్చాము. ఇప్పుడే వచ్చాం, 10 minutesలో అయిపోతుంది. చిన్నపిల్లల్ని కూడా తీసుకొని ఆలయానికి చాలా వరకు అయితే భక్తులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఈ యొక్క ఆలయమే కాదు, ఇటు జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్, చిలుకూరు, దాంతోపాటు సికింద్రాబాద్, దిల్షుక్నగర్ ఇట్లా క్రౌడెడ్ ఏరియాలో ఎక్కువగా భక్తుల కోలాహలమైన వాతావరణం కనిపిస్తుంది. ఇదే క్రౌడ్ సాయంత్రం వరకు కూడా, కొందరు రాత్రి వరకు కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ దిల్షుక్నగర్ సాయిబాబా టెంపుల్లో వచ్చే భక్తులందరికీ కూడా భోజనం కార్యక్రమం జరుగుతుంది. ఫుడ్ అనేది పంపిణీ చేస్తున్నారు. ఆ యొక్క భోజనం కూడా చాలా మంది తిని కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క ఆలయం కాదు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక ఆలయాల్లో కూడా కోలాహలమైన వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా కొత్త వాహనాలు, బైక్స్ ఇట్లా కొత్త వస్తువులు కొనుక్కున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆలయం వద్ద కూడా పూజలు చేపించుకుంటున్న పరిస్థితి ఉంది.